జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ధర్మ విచక్షణ సమవర్తి, కాలలోక కంకాళ భీకర చక్రవర్తి, ప్రళయకాల పర్జన్యమూర్తి వేంచేస్తున్నారహో. దండపాశధరుండ గండరగండ యముండ. చిత్రగుప్త ప్రభు. స్వస్తిక్ మసాలాస్. చిత్తం ప్రాయచిత్తం. జామ్ చటక్. చిత్రగుప్త ప్రభు. పని ప్రారంభించు. ఆ పని పట్టడమే కదా ప్రభు మన నిత్యకృత్యం. అటులైనచో నేడు ప్రాయచిత్త శిక్షలకు వచ్చుచున్న పాత్రలు ఎవరు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిమికాం ప్రకీర్తి. అదేమి చిత్రగుప్త, ఆంజనేయ దండకమా? భయం వేస్తోంది ప్రభు. ఏమి అంత భయం? ఈ రోజు వస్తున్న పాత్రలు శాకిని, ఢాకిని, శంకిని, చిత్తిని లాంటి దుష్ట శక్తులకి అక్కలు చెల్లెళ్ళు ప్రభు. ఎవరైనాను సరే మనం భయపడుటేలా. యముండా పొగలు తగ్గించదా, పొగలు కక్కించదా? ఆ దృశ్య శ్రావణ సాధనాన్ని మేలుకొల్పుము. నాన్న, ఆవులు గేదెలే అడ్డంగా వస్తాయి, దున్నపోతు ఒక్కటే దూకుడుగా వస్తుంది. వీక్షించండి ప్రభు. సింగు సితారే టక్కుటమారే జామ్ చటక్. రప్పించుము చిత్రగుప్త. తాళం వేసదా, తమాషా చూచదా? అవశ్యం ప్రభు. అదిగో గోమతి. ఆమె ఎంతటి దుర్మతో వీక్షించండి ప్రభు. చూపించండి. నేను గోమతినే. నీ ఆటలు సెలవుగడ సాగుతాయేమో కానీ నా కాడ కాదు. నిన్ను నీ కూతుర్ని పంపించేస్తాను. ఈ లోకము నుండి పైకి పంపించేస్తాను. గోమతి, యువర్ ఆఫ్ మామీ, యువర్ ఆఫ్ పార్టీని ప్రవేశపెట్టండి. ఏమి అల్లరి, ఏమి ఆ వాచాలత? ఓ పేరు గోమతి అయినను భూలోకమున దుర్మతి వై చిందులేసినట్లు కాదు. ఇది నరకము. వెళ్ళి నీ స్థానం నిలబడు. పోడా. నీ యారు? ఈడు యారు? గోమతి, నీ అధిక ప్రసంగం ఆపి నీ విచారణ స్థానంలో నిలబడుము. పోదము. చిత్రగుప్త ప్రభు. రెండో పాత్రను ప్రవేశపెట్టండి. తప్పక ప్రభు. పేరు అహల్య. అప్పటి అహల్య రాయి ఆడదిగా మారితే ఈ అహల్య ఆడదే రాయి రాపాషణంగా మారింది ప్రభు. మీరే వీక్షించండి. బంగారం లాంటి జాకెట్ కాల్చేసావా? అహల్యని ప్రవేశపెట్టండి. వదలమని చెప్తాను. నా సంగతి మీకు ఇంకా ఏమి ఆ భాష? ఇది నరకలోకము. షటప్. మర్చిపోయాను, ఇంగ్లీష్ రాదు కదా. ఓకే, షటప్ అంటే నోళ్ళు ముయ్యండి అని. ఇక్కడ నీకు శిక్షలు విధించుటకు రప్పించబడినది గాని నీ ఇష్టం వచ్చినట్టు భూలోకమున ప్రవర్తించినట్లు ఇట్లు ప్రవర్తించరాదు. అయితే ముందు చూద్దాం ఎవరెవరికి శిక్ష వేస్తారు. అటులనే పొమ్ము. అక్కడ నిలబడము. చిత్రగుప్త ప్రభు. ముచ్చటగా మూడో పాత్రను రప్పించుడి. రచ్చరచ్చ గావించదము. అటులనే ప్రభు. పేరు దుర్గ. పేరుకే దుర్గ గాని అపరకాళి అవతారం ప్రభు. మీరే చూడండి. వీడికి బతుకు మీద ఆశ మరీ ఎక్కువ అవుతున్నట్టుంది. తీసుకెళ్ళండి రా. ఏం చెయ్యరు, జస్ట్ చంపుతారు. దుర్గని ప్రవేశపెట్టండి. వదలమంటుంటే వాళ్ళ వ్యక్తిత్వాలు చూసినావు కదా. వారు యమభటులు, వారిని ధిక్కరించవలదు. అయితే ఏంటి? నేను దుర్గా. ఈ యమలోకానికి కూడా భయపడ్ను.
నీ పొగరబోతుతనానికి నీకు ముక్కుతాడు ఎలా వేయాలో మాకు బాగా తెలుసును. వెళ్ళి నీ విచారణ స్థానంలో నిలబడము. వెళ్ళము. అలాగే 4వ పాత్రను కూడా ప్రవేశపెట్టండి చిత్రగుప్త. జగదీశ్వరి, ఈవిడ మహా జగడాల మారి. ఆవిడ జగన్నాటకాన్ని వీక్షించండి ప్రభు. ఏదో ఒక రోజు నిన్ను దాన్ని ఈ ఇంటి నుంచి మెడ పట్టి బయటికి గెంటేస్తాను. జగదీశ్వరిని ప్రవేశపెట్టండి. యమధర్మరాజుకు నమస్కారం. నమస్కారం. ఈ నక్క వినయములకేమిలే, నీవు మహా జగదీశ్వరి పేరేనను జగడాల మారివని మాకు తెలుసు. ఒక్క నొక్కు నొక్కిన నీ చిట్టా మొత్తం ఇక్కడ వచ్చును. పొమ్ము, నీ విచారణ స్థానం నిలబడు. పొమ్ము. చిత్రగుప్త, వీరు చేసిన పాపాలేంటో వివరించుము. శీఘ్రంగా శిక్షించదము. వీరు చేసిన మొదటి నేరం హత్యా పథకాలు రచించడం ప్రభు. ఈమె గోమతి. ఈమె పోలీస్ అధికారి ఆర్కే నాయుడు మీద, అతని అల్లుడు ధర్మ మీద హత్యా ప్రయత్నం చేసింది ప్రభు. ఈమె అహల్య. కత్తులతో చంపకపోయినా కక్ష సాధింపులతో బతికుండగానే చావును చూపిస్తుంది ప్రభు. ఈమె దుర్గ ప్రభు. ఆమె తన బావగారైన రాజశేఖర్ మీద హత్యాయత్నం చేసి అతని బావమరిది గణేష్ని చంపించింది ప్రభు. 4వ దోషి జగదీశ్వరి ప్రభు. మనుషుల్ని చంపకపోయినా వాళ్ళ మనసుల్ని హత్య చేస్తుంది ప్రభు. వీరికి దండన విధించాలి, తగిన ప్రాయశ్చిత్త శిక్ష విధించాలి ప్రభు. వీళ్ళు నలుగురు చేసిన పాపాలకు గాను వాయుగుబ్బం బూరబుగ్గం శిక్ష విధిస్తున్నాడు. ఏముండా ఏనా వాయుబుగ్గమా? బూరె బుగ్గమా? ఏ భాష అది? ఇదేం శిక్ష? ఇదెక్కడి ప్రాయశ్చిత్తం? ప్రభువులు విధించు శిక్షలు అటులనే చిత్ర విచిత్రములుగా ఉండును. నరకలోకము కదా, అది వారికి క్రీడా వినోదము. ఇక్కడ పళ్ళెరములో ఈ బుడగలు ఉంచబడినవి. వీటిని మీ నోటితో పూరించుచు గాలిని నింపుచు బూరెల్లాగా బుగ్గలు అవునంత వరకు గాలిని నింపుచు పేల్చివేయవలెను. మీకు 2 నిమిషముల సమయం ఇవ్వబడును. 2 నిమిషముల లోపల మీరు ఎవరు ఎన్ని ఎక్కువ బుడగలు పేల్చివేస్తారన్నదే ఇక్కడున్న అంశము. గోమతి, నీవిటి రమ్ము. ఇచ్చటి నియమ నిబంధనలు, షరతులు అన్ని అర్థమైనవి కదా. మరి యారికి పొంగవలను, మీకుయా మాకుయా? ఏమో ఈ సహభాషా దోషమున కొన్ని భాషలు అయితే తెలిసినవి కానీ ఇది ఏమో నాకు అర్థమవటలేదు. అయినను నేను చెప్పింది నీకు అర్థమైనది కదా. ప్రారంభించుము. సమయము ప్రారంభమైనది. ఊదవలే ఊదవలే, కొంపల్లో దీపములు ఆర్పినట్టులా కాదు, గాలి ఊదవలే గాలి. ఊదము. మధ్యలో పలికి వెళ్ళవలే, బయట ఉన్నతో ఏమి పొగలు. ఊదుము. పెద్దదైనది, బొగ్గ బూరైనది. వాయు బొగ్గం, బూరె బొగ్గం, బ్రహ్మాండం. కానిమ్ము కానిమ్ము, సమయం మించిపోతున్నది. కానిమ్ము. సమయము పరిగెత్తుచున్నది, సమయము పరిగెత్తుచున్నది. నీవు ఇక్కడనే ఉండి ఊదవలే. ఊదుము ఊదుము. సమయము మించిపోయినది. సమయముతో సరిగా చక్కగా 3 బుడగలను పేల్చివేసేతివి నీవు. మనం తరువాత నిర్ణయించదము నీ స్థానమునకు వెళ్ళి. నండ్రి, రొంబ రొంబ నండ్రిపా. బ్రహ్మాండం. పొమ్ము. అహల్య, రమ్ము, ఇటు రమ్ము. నువ్వు ఊదగలవా? ఇక్కడ శిక్షలు మాకు కాదు కదా, మీకు కదా.
అందువలన మీరే ఊదవలే, మీరే పగలగొట్టవలే. ఊదినతో సరిపోదు, పగలగొట్టవలే. అర్థమైనది కదా? సమయము ప్రారంభమైనది. కంపు కొట్టుతున్నది. గోమత ఎలా మేనేజ్ చేసిందో. ఊదిన వాయు వల్ల బయటికే వచ్చుతున్నది, లోనకి కదా పోవలే. ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది, కాస్త ఆగాలి. కుటుంబములతో కాపురములతో ఆడుకున్నట్లు కాదు, బుడగలతో ఆడవాలి. బుడగలతో కంపు. ఏమి కంపు? ఊదు. అది ఏమి? అది నిషిద్ధము. బలవంతముగా పేల్చివేయటకు ట్రై చేయరాదు. నా ఇంగ్లీష్ వచ్చింది ఇప్పుడిప్పుడే. సహభాషా దోషం. సమయము మించిపోయినది. నీవు ఒక్క బుడగను కూడా ఊది పేల్చివేయలేదు కాబట్టి నీ యొక్క ప్రతిభా కౌశలమును ఏదైనా అంశములో ప్రదర్శించి మా ప్రభువులను మెప్పించి నీ స్థానమునకు పోవచ్చును. ఈ అహల్యను కదిపితే కందిరీగ తుట్టను కదిపినట్టు కాదురా, తాచుపాము తోకను తొక్కి. వెళ్ళి నిలబడము నీ స్థానమున పొమ్ము. దుర్గా నీవ్రము. శిక్షా వివరములు నీకు అర్థమైనవి కదా? సమయం ప్రారంభమైనది. ప్రారంభించు. ఊదవలే. పోయినదిగా బయటికి. చిత్రగుప్త నీ మామిడి పగల కొట్టేదను. సమయము సమయము సమయము. వాచాలత తగ్గించుము. సమయము. ఇది కూడా నీలాంటిదే, వయసు అయిపోయినది. అవతల వైపు చెయ్యిని తొలగించుము. ఆ చెయ్యి తొలగించుము. చెయ్యి తొలగించుము. అమ్మో ప్రభు, ఇది ఏదో జరుగుతున్నదని నాకు అనిపిస్తున్నది. నాకు కనపడట్లేదు కానీ మీకు అనిపించినట్లున్నది. అంగుడు ఈమె ఏదో నఖములతోనూ క్షతములతోనూ అంగుళీకములతోనూ పొడుచుతున్న భ్రాంతి నాకును కలుగుతున్నది ప్రభు. నేను పక్కన కన్నా ముందు ఉన్నచో మంచిదేమో. అది ప్రభు, ఇక్కడ ఏదో జరుగుతున్నది. సమయము 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 మించిపోయినది. ప్రభు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకు ఈమె కొన్ని అడ్డదారులు తొక్కినట్టుగా కనపడుతుంది. మేము ఎక్కువ బెల్లులు పగలగొట్టామని చిత్రగుప్త వారికి కుళ్ళు. అందుకనే ఇక నువ్వు వెళ్ళు. జగదీశ్వర్, ఈ క్రీడా వినోద శిక్షకు రమ్ము. విషయం అర్థమైనది కదా? కానీ సమయము ప్రారంభమైనది. ఊదము. ఇంకను ఊదవలే. ఊదవలే. వాయు గుబ్బం ఊరి గుబ్బం. బ్రహ్మాండం. ఊదము. సమయము సమయము. ఊదుము 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 ఊదుము. పేలవలే. పెట్టెలుగా పేలవలే. పేలిపోతుంది. బ్రహ్మాండం. చిన్న చిన్న తప్పులకి ఇంత పెద్ద శిక్ష అయితే
బుడగ నిండినది 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 నిండినది. ఊదిన ఎంత ఊదినను పేలుటలేదు. సమయం పూర్తయినది. ఆపము. నీవు ఎన్ని బుడగలు పూర్తి చేసినావు తివీనా? 2.5. ప్రభు, వీరు ఎవరెవరు ఎన్ని వంతుల ప్రాయశ్చిత్తము చేసుకున్నారో నిర్ణయమును ప్రకటించండి ప్రభు. గోమతి 3 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకునేది. అహల్య కనీస ప్రయత్నం కూడా చేయలేదు. దుర్గా 8 పగలగొట్టినను వక్ర మార్గంలో పగలగొట్టినది కాబట్టి శూన్యం. ఇక జగదీశ్వరి 2 వంతుల ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. అది చిత్రగుప్త. ఇంతటితో వీరి శిక్షలు పూర్తయినవి ప్రభు.